అందుకు శత్రువు అంటే ఎవరో సాతానండి. వాడికి అవకాశం దొరికినంత చెప్పి వాడు ఊరుకుంటాడా? ఇస్తున్నాం మన అవకాశం, ఇంకా చుట్టుముడుతున్నాడు. వాడు ఒకటే కాదు, దూతగాళంతో వస్తాడండి. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడతాడు. ఆడు పెట్టిగోలిది ఏమవుతుంది? అంతే వేదనేనండి. ఇంకా దేవుడు ఏం గుర్తుకొస్తాడు వేదనలో ఉన్నప్పుడు? ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణం? అయ్యో నేను వచ్చినప్పుడు నీవు గ్రహించుకుని ఉండి ఎడల నీకు ఎంత మేలు జరుగును. ఆయన ఉంటే ఖచ్చితంగా లాజరు ఖచ్చితంగా చనిపోయేవాడు కాదండి. ఆయన వచ్చాక ఆయన ఉన్నాడు కాబట్టి బతికాడండి. అందుకే యేసయ్య కనుక మన ఇంట్లో ఉంటే, మనలో యేసయ్య ఉంటే మరణగర్వ పరిస్థితులు మన ఇంట్లో ఏర్పడవండి. ఖచ్చితంగా విడుదల అనేది దేవుని ద్వారా మనకి వస్తుంది. అందుకే ప్రభువే బాధపడుతున్నారంటే అది ఎంత విలువైందుకు ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. దేవుని సన్నిధి చాలా విలువైందండి. సన్నిధి దూరం అయిందంటే